ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఈ 2025 సంవత్సరం ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని చెప్పని మనం చూసుకుందాం. కర్కాటక రాశి వారికి చూసుకుంటే గనక మీకు అష్టమ స్థానంలో శని యొక్క సంచారం అనేది 2023 నుంచి జరుగుతుంది. మార్చి 25వ తారీఖు తర్వాత 8వ స్థానాన్ని వదిలిపెట్టి 9వ స్థానంలోకి శని భగవానుడు సంచరించడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా చూసుకుంటే కనుక గురు భగవానుడు మే 18వ తారీఖు తర్వాత 11వ స్థానాన్ని విడిచిపెట్టి మీ యొక్క 12వ స్థానంలోకి రావటం జరుగుతుందన్నమాట. ఇక్కడ పోతే రాహు మీ యొక్క 9వ స్థానం నుంచి అష్టమ స్థానంలోకి వక్రగతిలో సంచరిస్తూ రావటం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంది అని చెప్పి చూసుకుందాం. మొట్టమొదటిగా చూసుకోవాల్సింది ఏంటంటేనండి, అష్టమ శనితో చాన్నాళ్ళుగా బాధపడుతున్నారు కర్కాటక రాశి వాళ్ళు. 2023 జనవరి నుంచి 2025 మార్చి వరకు ఇబ్బంది పడుతూనే ఉన్నారనమాట. అయితే దానివల్ల ఏమవుతుంది, చాలా బాధలు అనుభవించి ఉంటారు, అసలు అవమానాలు ఎదుర్కొని ఉంటారు, మెడికల్ ట్రీట్మెంట్లు తీసుకొని ఉంటారు, ఆపరేషన్స్ జరుగుంటాయి కొంతమందికి. వాటన్నిటి నుంచి ఒక పెద్ద విముక్తను అనుకోండి. ఇప్పుడు చూసుకుంటే ఏ గ్రేట్ రిలీఫ్ అన్నట్టు ఉంటుంది. అష్టమ శని వదిలేసి వెళ్ళిపోతున్నాడు అనమాట. 9వ స్థానంలోకి శని వస్తున్నాడు. ఈ అష్టమ శని ఇచ్చే బాధలన్నీ కూడా పోతాయి అన్నమాట. కానీ 9వ స్థానంలోకి శని వచ్చినప్పుడు ఏంటి అంటే తండ్రి గారి ఆరోగ్యం అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏంటి అంటే 9లో శని ఉన్నప్పుడు కొంచెం లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ ఏమన్నా చెయ్యాలి అని అనుకుంటే అది ఒక 2.5 సంవత్సరాలు వాయిదా వేసుకోవటం మంచిది. అంటే ఫారెన్లో సెట్ అవ్వాలి అని అనుకుంటున్నారు అనుకోండి, ఫారెన్లో ప్లేస్మెంట్ అనేది చూస్తున్నారు, ఫారెన్లో సెట్ అవ్వాలి అనుకునే వాళ్ళు కొంచెం దాన్ని ఒక 2.5 years 2027 జూన్ తర్వాత వెళ్తే చాలా మంచిదండి. ఇప్పుడు 9వ స్థానంలో శని ఉండటం వల్ల ఏం ప్రాబ్లం అవుతుంది ఇక్కడ అంటే భక్తి అనేది కొంచెం తగ్గుద్ది మీకు. అంటే అయితే దేవుడు లేడు ఏమీ లేదు అన్న ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. లేకపోతే ఏంటి అంటే దేవుడు ఉన్నాడు అన్నా సరే దేవుడి మీద అలిగినట్టు చేస్తారనమాట. అంటే మీరు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు లేదా ఎక్కడికన్నా వెళ్తూ ఉంటారు, వెళ్ళే దారిలోనే దేవాలయం ఉన్నా సరే దండం పెట్టుకోరు, అలిగినట్టు చేస్తారు. ఎందుకు అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు పోయిన సంవత్సరం దాకా అష్టమ శని ఇబ్బంది పెట్టాడు 2 ఏళ్ల నుంచి. ఇప్పుడు గురువు 12వ స్థానంలోకి వస్తున్నాడు కదా, 12వ స్థానంలో గురువు ఏంటంటే తిప్పి మళ్ళీ బాధలు ఇస్తాడు అనమాట. అంటే అష్టమ శని పెట్టినంత ఇబ్బందులు అయితే గురువు పెట్టడం మిమ్మల్ని. ఎందుకంటే గురువు శుభగ్రహమే, కానీ మారక స్థానాల్లో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి పడతాడు అనమాట. ఇప్పుడు 12వ స్థానపు గురువు ఏం చేస్తాడు అంటే ఎక్కువ ఖర్చులు పెట్టిస్తాడండి, అనవసరపు ఖర్చులు అవుతూ ఉంటాయి అన్నమాట. చేతిలో ఈరోజు 10 రూపాయలు ఉంటే రేపుడికి మీకు 12 రూపాయలు ఖర్చు అయ్యి కూర్చుంటుంది. అంటే 2 రూపాయలు ఎవరినన్నా భార్యనో లేకపోతే కొడుకులనో ఇంకొకరినో అడిగి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలా ఉంటుంది. ఈ టైం పీరియడ్ మీకు బిజినెస్ మొదలు పెట్టడానికి, నూతనంగా ఏదన్నా ఇన్వెస్ట్మెంట్లు చేయటానికి వ్యాపారాల్లో ఇది మంచి టైం పీరియడ్ కాదు. పెట్టుబడులకి ఇది అసలు మంచి సమయం కాదండి. అదేవిధంగా చూసుకుంటే ఏంటి అంటే వ్యాపారంలో కొంచెం నష్టం అనేది గోచరిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఏంటి అంటే ఉద్యోగం ఉన్నవాళ్ళు అనవసరంగా ఉద్యోగాలు మానద్దు, ఉద్యోగం పోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం మానేసి వచ్చే ఆదాయం అనేది ఆగిపోయినా సరే అది ఖర్చే కదండి. ఇప్పుడు అందువల్ల ఏంటి అంటే మీకు ఉద్యోగరీత్యా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, పాలిటిక్స్ చేసేవాళ్ళు ఉన్నా సరే ఏంటి అంటే ఈ సంవత్సరం కొంచెం మీరు అది కొనసాగించండి, ఉద్యోగం అనేది చెయ్యండి తప్పించి ఉన్న ఉద్యోగం అయితే మారద్దు. ఎందుకంటే అంత తొందరగా మీకు ఈ సంవత్సరం ఉద్యోగం దొరకదు. సో ఈ టైం పీరియడ్లో 2 రకాలుగా బాధించవచ్చండి గురువు మిమ్మల్ని. ఒకటి ధన విషయంలో, రెండోది ఏంటంటే మానసిక పరంగా. ఎందుకంటే 12వ స్థానం అని చూసుకుంటేనే అది మెంటల్ ఎగోనీకి సంబంధించిన హౌస్ అన్నమాట. మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. కొంతమంది ఏంటి అంటే సైకియాట్రిస్టులు, సైకాలజిస్ట్ దగ్గర కొంచెం ట్రీట్మెంట్స్ ఇట్లాంటి సెషన్స్ అనేవి తీసుకోవడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా చెప్పాలి అంటే 12వ స్థానపు గురువు అనేవాడు మీకు కొంచెం అంటే కొంచెం అవమానకరమైన సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ చేయొచ్చండి. అంటే మీకు 15-16 ఏళ్ళగా కొంతమంది తెలుసుంటారండి, వాళ్ళతో చాలా మంచిగా పలుకుతూ ఉంటుంటారు మీరు. కానీ సడన్గా ఏంటి అంటే మీ మీద వాళ్ళకి అదొక రకమైన ఈర్ష్య వస్తుందో ద్వేషం వస్తుందో ఏంటో తెలీదు, మీ గురించి కొంచెం బ్యాడ్గా చెప్పటం, లేకపోతే
ఏదో మీరు పాస్ట్లో తప్పు చేసి ఉంటారండి. ఓకే. ఆ తప్పు ఇప్పుడు బయటపడుద్దనమాట. మీ గురించి కొంచెం చెడు ప్రచారం చేస్తా ఉంటారు. దానివల్ల ఏంటి అంటే ఒక డీఫెమేషన్ అనేది గోచరిస్తుంది. ఎందుకంటే 12వ స్థానం నుంచి 8వ స్థానాన్ని చూస్తుంటాడనమాట ఇక్కడ గురువు 9వ దృష్టితో. సో ఇక్కడ ఏంటంటే నలుగురిలో అవమాన పాలు అయ్యే సిచ్యువేషన్స్ అనేది ఈ టైం పీరియడ్‌లో కనిపిస్తుందనమాట. మీకు కర్కాటక రాశి వాళ్ళకి. ఇదంతా ఇప్పుడు మీకు 2023 బాల, 24 బాల, అష్టమ శని వెళ్ళిపోయింది అని చెప్తారు కొంతమంది. కానీ గురువు బాగోలేదు కదా! దీనివల్ల ఇప్పుడు నేను ఇందాక చెప్పాను. ఏంటి అంటే భక్తి తగ్గుద్ది అని చెప్పని. ఇప్పుడు 3, 4 ఏళ్లగా అష్టమ శని వెళ్ళిపోయింది అనుకుంటే కొత్తగా ఇదొచ్చి ఈ సంవత్సరం బాలేదేంటి అని చెప్పని అనుకుంటారు కదా! అప్పుడు భక్తి ఉంటదా మనకి? ఆటోమేటిక్‌గా ఏంటి అంటే కొంతమంది ఆ భగవంతుడిని ద్వేషించటం మొదలుపెడతారు. కొంతమంది భగవంతుడిని తిట్టటం మొదలుపెడతారు. మనకు పడని వాడు ఎవడన్నా మంచిగా బాగున్నారనుకోండి, అప్పుడు అనిపిస్తదనమాట భగవంతుడు లేదుడు ఏమీ లేడు. లేదు ఒకవేళ భగవంతుడు ఉన్నా సరే అంతా కూడా చెడ్డవాళ్ళకే అన్ని మంచి డబ్బు అంతా ఇస్తాడు. ఇట్లాంటి ఫీలింగ్స్ వస్తాయి అన్నమాట. ఒక్కటి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ఎటువంటి చెడు కర్మ ఫలితాలనిచ్చినా మంచి కర్మ ఫలితాలనిచ్చినా అవి గ్రహాల యొక్క స్థాన మార్పుల వల్ల, గ్రహాలు సంచరించే ఒక ప్లేసెస్ వల్లే మీకు వస్తాయి. ఓకే. గ్రహ సంచారం వల్ల గ్రహాలు ఇచ్చే ఫలితాలు అవి. వాటికి భగవంతుడు ఏమీ చేయలేడు. మరి భగవంతుడు ఎందుకు అని చెప్పనంటే గనక ఆయన మిమ్మల్ని బాధపెట్టడానికో లేకపోతే మిమ్మల్ని సంతోషపెట్టడానికో కాదు. దేవుడు అనే ఒక పవర్ అనేది ఉంది మనకి. ఎప్పుడైనా సరే అండి, ఇప్పుడు ఒక వ్యక్తి తన యొక్క పూర్వజన్మలో ఒకళ్ళని చంపేశాడు, లేకపోతే ఏంటంటే ఒకళ్ళ చెయ్యి నరికేశాడండి. సో ఈ జన్మలో ఏం జరగాలి? ఆ వ్యక్తికి ఏంటి అంటే అతని చెయ్యి కూడా పోయి అతనికి పలానా రోజు అతని చెయ్యి పోవాలి అని రాసి ఉంటుంది, లేదా అతని చెయ్యి రక్తం కళ్ళ చూడాలి అని రాసి ఉంటుంది. అదే ఈ జన్మలో అతను ఒక మంచివాడిగా పుట్టాడండి, చాలా మంచివాడు, అందరికీ ఏంటంటే దాన ధర్మాలు చేస్తాడు, ఆధ్యాత్మికంగా చాలా ఉంటారు. రోజు మంత్రోపదేశం తీసుకొని ఏదో ఒక చాంటింగ్ చేసుకుంటూ ఉంటాం, భక్తి పూజ వీటిల్లో ఉంటాం, ఇట్లా చేస్తూ ఉంటాడు. కాబట్టి అక్కడ ఏమవుతుంది అంటే పలానా రోజు అతను పనికి వెళ్ళడనమాట. వెళ్ళకుండా వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అనుకోకుండా ఏదో ఒక విషయం మీద ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. వాళ్ళ ఏదో ఒకటి కాయగూరలు, భార్య కాయగూరలు తరిగివ్వమంటది, లేకపోతే కూతురు ఏదో ఒకటి పెన్సిల్ చెక్కి ఉన్నాను అంటది. ఆ టైం పీరియడ్లో ఆ వేలు కోసుకోవటమో లేకపోతే వేలు దిగటమో జరిగి రక్తం అనేది బయటకు వస్తుంది. అంటే ఏంటి? కర్మఫలం అయితే అనుభవించాల్సిందే, చెయ్యితో పోవాల్సింది వేలు తెగటంతో పోయింది కదా. ఇదే కాబట్టి ఎప్పుడైనా సరే భగవంతుడి మీద నమ్మకం అనేది మాత్రం విడిచిపెట్టద్దు. ఇకపోతే కర్కాటక రాశి వాళ్ళకి చూసుకుంటే గనక ఈ సంవత్సరం అష్టమ రాహు వస్తున్నాడు. అష్టమ రాహు ఏం చేస్తాడు అంటే కొంచెం ఏమన్నా ఇట్లాంటి సీక్రెట్ అఫైర్స్ పెట్టుకోవాలి, ఫిజికల్ ప్లెజర్స్ పెంచేస్తాడు అనమాట. అదే ఏమన్నా కొంచెం అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి, ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి అష్టమ రాహు నడిచేటప్పుడు. కాబట్టి వద్దు. ఎందుకంటే అష్టమ రాహువు ఎప్పుడైనా సరే అష్టమంలో రాహు వెళ్ళేటప్పుడు మన యొక్క సీక్రెట్స్ అనేవి బయట వేస్తాడు. సో నేను అందరికీ చెప్పట్లేదండి, కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఇట్లాంటి అక్రమ సంబంధాలు ఇట్లాంటి వాటిల్లో ఉంటే దయచేసి అవి ఈ టైంలో వదిలించుకోండి. ఎందుకంటే అవి బయటపడతాయి. ఈ టైంలో బయటపడి అవమానాలు అనే వాటికి గురవ్వటానికి అవకాశం ఉంది. కర్కాటక రాశి వాళ్ళు అందరూ చెప్పట్లేదు, కొంతమందికి ఏంటంటే కొంచెం యాక్సిడెంట్స్ జరిగి ప్రాణగండం అనేది ఉండటానికి అవకాశం ఉంది. ఎవరైనా మీ అమ్మగారో నాన్నగారో కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చాలా వయసు అయ్యింది, వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే వాళ్ళకి మరణం అనేది ఊహించింది, అయితే ఈ టైం పీరియడ్లో వాళ్ళు చనిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది. అందరికీ కాదు, ఎక్స్పెక్టెడ్ డెత్ ఉన్న వాళ్ళకి ఈ టైంలో డిమైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. బండి నడిపేటప్పుడు అట్లా కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి వాళ్ళకి చూసుకుంటే గనక కొంచెం ఈ సంవత్సరం లక్ అనేది ఉండదు. ఎందుకంటే లక్ హౌస్లో శనీశ్వర భగవానుడు ఉన్నాడు కాబట్టి లక్ అనేది ఉండదు. అంతా కూడా ఏంటి అంటే ఈ 2.5 ఏళ్ళు మీకు లక్ అనేది ఉండదు. ఎందుకంటే అంతా కూడా ఏంటంటే మీ కృషిని బట్టే ఉంటుంది అనమాట. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఇదనేది రిజల్ట్ అనేది మీకు వస్తుంది అనమాట. ఇక ఇవి ఈ కర్కాటక రాశి వారికి 2025 సంవత్సరానికి అయిన ఫలితాలు. ఇకపోతే కర్కాటక రాశి వారికి ఈ 2025 సంవత్సరం మ్యాక్సిమం చెడు కర్మ ఫలితాలన్నీ కూడా పోయి మంచి ఫలితాలు మాత్రమే అందాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు.